మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళలకి చాలా ఇష్టమైంది బంగారం అండి. ఈ బంగారాన్ని అయితే మనం ఈ రోజుల్లో కొనేలాగైతే కనిపించడం లేదు. రోజు రోజుకి హై రేంజ్ పెరిగిపోతూనే ఉంది. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఒకలాగుంటే ఇప్పుడు కొనేవారి పరిస్థితి అసలు అయితే కొనేటట్లే కనిపించడం లేదు. ఇంకా కూడా 1,00,000 వరకు కూడా వెళ్తుందని కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. అసలు ఇంకా హై రేంజ్కి వెళ్తుందా? ఇప్పటికే 70,000 దాకా వస్తున్న బంగారం రేట్ ఇంకా ఫ్యూచర్లో కూడా పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి మనతో పాటు ఈ రేట్స్ ఇంకా పెరుగుతాయా, ఇలాగే ఉంటాయా, మనం కొనుక్కుంటే బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చా అనే విషయాలు అయితే ఈరోజు మనతో పాటు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్వర్ణకార నాయకులు దుబ్బాక కృష్ణారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కృష్ణారావు గారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు గోల్డ్ రేటు చాలా హై రేంజ్కి వెళ్ళిపోయింది. మహిళలు ఎంతో ఇష్టంగా కూడా కొనుక్కునేది. నెలకో 2 నెలలకో కొనుక్కోవాలని అనుకుంటాం. అందులో మన హిందువులకు కూడా ఎంత ఇష్టమో కూడా తెలిసిందే. ఎందుకు ఇంత హై రేంజ్కి వెళ్ళిపోతుంది బంగారం? డాలర్ ఎక్స్చేంజ్లో గోల్డ్ రావాలి కదా, దాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్లో ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది. దానివల్ల ఎవరైనా క్యాపిటలిస్టులు ఇంట్రెస్ట్కు మొగ్గు చూపుతారు. కాబట్టి గోల్డ్ రేటు పెరిగేసిందనమాట. అది ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఎక్కడ వార్ జరుగుతున్నా కానీ ఓన్లీ ఆయుధాలకు గోల్డే ఎక్స్చేంజ్, నాట్ రూపీ ఆర్ డాలర్ ఆర్ XYZ. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 4 నెలల వరకు 6 నెలల వరకు పెళ్ళిళ్ళు లేవు, అయినా ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఈరోజు 65,000. 65,000 మాటలు కాదు, పెద్ద అమౌంటే. 10 గ్రామ్స్కు అంటే 1 గ్రామ్ 6,500 ప్యూర్ గోల్డ్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ప్యూర్ గోల్డ్ రేటే. మళ్ళా 8% తగ్గుతుందన్నమాట. రియల్గా క్యాల్కులేషన్లో 22 క్యారెట్ 8% తగ్గాల, కానీ మార్కెట్లో ఓన్లీ 3-4% తక్కువ చూపిస్తారనమాట. సో గోల్డ్ పెరగడానికి ఈ ప్రధాన కారణం గోల్డ్ అందుబాటులో లేదు. గోల్డ్ కొని రిజర్వ్ పెట్టుకునే క్యాపిటలిస్టులు బ్లాక్ చేశారు కాబట్టి రేటు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకొక 1 వీక్ లోపల 72,000 వరకు వెళ్ళొచ్చు. అంటే ఎందుకు నిల్వలు రిజర్వ్లో ఉండడం వలన, లేకపోతే ఇప్పుడు మనం బయట కూడా చూస్తున్నాం చాలా వరకు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కృష్ణారావు గారు. సో దీనివల్ల మనకి గోల్డ్ రేటు పెరుగుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఫ్యూచర్లో అసలు మనం కొనే ఛాన్స్ ఉందంటారా ఆడవాళ్ళు? ఎసెన్షియల్ కమాడిటీ కాదు గోల్డ్. మన సౌత్ ఇండియన్ లేడీస్కు ఇదొక అలంకారప్రాయమైన వస్తువు. అమ్మాయికి ఎంత గోల్డ్ పెట్టాలనే విషయానికి వచ్చే వరకు ఇంతకుముందు 10 లక్షలు ఇచ్చేయండి అని అనేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరు ఎన్ని తులాల గోల్డ్ ఇస్తారో అని అడుగుతున్నారు. డబ్బులు అడగట్లేదు. 20 తులాల గోల్డ్ ఒకటి ఉంటే 13 లక్షల రూపాయలు అవుతాయి ఈ రోజు లెక్కలో. మళ్ళీ మేకింగ్ ఛార్జ్ ప్లస్ ఆర్ మైనస్ ఇంకో 5-8% ఆర్ 10% అవుతుంది అనమాట. అంటే ఓవరాల్గా మీకు ఒక 72,000 దాకా పడుతుంది ఈరోజు. మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేయాలంటేనే 10 తులాల బంగారం అమ్మాయికి పెట్టాలంటేనే 25, 35, 32 ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఆలోచించిన పరిస్థితి కృష్ణారావు గారు. ఇప్పుడు 72,000కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. మరి పరిస్థితి ఎట్లుంటుందంటారు అసలు? రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే దగ్గర 60 లక్షలు ఖర్చు వచ్చింది. హాల్ బుకింగ్లో ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్కే 5 లక్షల రూపాయలు, హాల్ బుకింగ్ 3 lakhs. ఇట్లా వంటలకు ఒక ప్లేటు 1,100 రూపాయలు వెజిటేరియన్ ఫుడ్. ఈ రేట్లో ఉన్నప్పుడు ఇక గోల్డ్ ఏముందండి, పెట్టాల్సిందే. అంతే, తప్పదంటారా? తప్పదు. అంటే మీలాంటి విశ్లేషకులు చెప్తున్నమాట కూడా 1 lakh కూడా రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నిజమేనా? 100% అవుతుంది. నియర్ ఫ్యూచర్లో కాకపోయినా 1 year పడుతుంది. మినిమం 1.5 yearలో 1 lakh మాత్రం మనం చూస్తాం. అసలు కొనుక్కోగలుగుతామంటారా మిడిల్ క్లాస్? అదేనండి, ఇప్పుడు మీకు ఇంతకుముందు 2 తులాలు కొనేది ఇప్పుడు 1 తులం కొంటాం అంతే. అంటే పెట్టుబడిగా ఉపయోగపడుతుందంటారా? 100% అవుతుందండి. రాత్రి 12 గంటలకు కూడా ఏ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కానీ నా దగ్గర 10 తులాస్ బిస్కెట్ ఉంది, లేకపోతే ఏ వస్తువు ఉంది, నాకు మా రాత్రి బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, లేకపోతే డాడీ సీరియస్ అయ్యాడు, నాకు డబ్బులు కావాలి 5 లక్షలు 4 లక్షలు అంటే మీకు మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కానీ మీరు డ్రా చేయలేరు. ఏటీఎంలోకి వెళ్తే మ్యాక్సిమం 50,000 40,000 వస్తుంది. మరి లక్షలు కావాలంటే మీరు ఏ వస్తువు అయినా కొనండి,
మీకు 100% వాల్యూ రాదు. గోల్డ్లో మాత్రం 95% వాల్యూ వస్తుంది. మీరు చూడండి, టీవీ కొంటే రిటర్న్ ఇస్తే ఇవ్వరు, బట్టలు అసలే రాదు రేటు. ఇంకా ఏ వస్తువు అయినా తీసుకోండి మార్కెట్లో, షోరూమ్కి వెళ్ళి కిందికి దిగిన మన స్కూటర్ కారు కూడా డౌన్ అయిపోతుంది రేటు. కానీ గోల్డ్ మాత్రం అదే 95% వస్తుంది. కానీ హాల్ మార్క్ ఉన్నది. హాల్ మార్క్ కంపల్సరీ చేశారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హాల్ మార్క్ లేకుండా అమ్మితే ఇప్పుడు వాళ్ళకి షాప్ సీజ్ చేస్తారు. కాబట్టి హాల్ మార్క్ కంపల్సరీ. ఎందుకంటే వీఆర్ పేయింగ్ 65,000 70,000 రూపీస్ పెట్టి హాల్ మార్క్ లేకపోతే నువ్వు ఆల్రెడీ ఎక్స్ట్రా షోరూమ్ వాళ్ళు 8 to 10 15% వరకు ఛార్జ్ చేస్తున్నావు. హాల్ మార్క్ ఇవ్వకపోతే మాత్రం ఎవరు తీసుకోవద్దు. మరి హాల్ మార్కు ఇచ్చాడంటే యాజ్ గుడ్ యాజ్ బిల్ ఇచ్చినట్టే. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పెరుగుతుంది, మరి పెళ్ళిళ్ళ సీజన్ కానప్పుడు కూడా ఇప్పుడు పెరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పాత రోజుల్లో అలా ఉండేది. పాత రోజుల్లో మ్యారేజ్ సీజన్లో గోల్డ్ పెరిగేది. మ్యారేజ్ సీజన్ అయిపోయాక ఆషాఢ మాసము మళ్ళీ శూన్య మాసాలు వచ్చినప్పుడు గోల్డ్ రేటు తగ్గేది. అది అప్పుడు లోకల్ గోల్డ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వచ్చే గోల్డ్ కాదు, లోకల్ గోల్డ్ని ప్యూరిఫై చేసి వాళ్ళు ముద్రేసి అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు లోకల్ గోల్డ్ అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి మనం ఇంపోర్టెడ్ గోల్డ్కు పోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతున్న పోటీ పడుతుంది. అంత పడకపోయినా పడుతుంది. అంటే ఇది కూడా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే సిల్వర్ ఒకటి ఏంటంటే మెడికల్ పర్పస్ కూడా వాడతాం, నాట్ ఓన్లీ జ్యువెలరీ. అప్పర్ మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ వాళ్ళందరూ ప్లేట్స్, తీర్థం పెట్టే సిక్సెట్, దేవుని గుడిలో దీపాలు అన్నీ కూడా వెండివే ఉంటాయి. ఇవి కాకుండా కూడా ఇండస్ట్రీలో మెడికల్ వాల్యూస్కు వాడుతున్నారు. అంటే 72,000 72,000 అవుతుంది అంటున్నారు కదా కృష్ణారు. అంటే అది రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని డేస్? తక్కువలోనే 1 week 10 daysలో కూడా జరిగే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 1 month మేడం, మ్యాక్సిమం 1 month. అంటే మళ్ళీ 72కి వెళ్ళింది 50కి వచ్చే ఛాన్సెస్ లేవంటారా? ఇంకా అసలు ఎప్పుడైనా మీరు మొత్తం హిస్టరీ తీయండి, ఒక రేంజ్ పెరిగిన తర్వాత 70,000 ఎంత, మళ్ళా ఎంత, ఒక 1,000-2,000 తగ్గుతుంది అంతే. ఎక్కడి నుంచి 60,000 నుంచి నీకు 72,000కి పోయి 68,000 కూర్చుంటుంది, కానీ నీకు మళ్ళా 60,000కి రాదు. ఫర్దర్గా పెరిగిపోతుంది ఉంటుంది కానీ తగ్గేది లేదు. సో టోటల్గా అయితే బంగారం వెండితో అయితే పోటీ పడుతూనే ఉంటే పెరుగుతూనే ఉంటే 1 lakh కూడా రీచ్ అయిపోతుంది గోల్డ్. మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా మన భూమిలో మన బిల్డింగ్స్ వాల్యూ ఎలా పెరుగుతుందో గోల్డ్ కూడా అలాగే పెరుగుతుంది. దీన్ని మనం సామాన్యుడికి అందుబాటులో లేదనేది విషయం మనం ఏం చేయలేము. ఆ భగవంతుడే వాళ్ళకు ఇంకా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటాం. అంటే గోల్డ్ మీద పెట్టుబడి అయితే బెటర్, 100% సేఫ్. మీకు లాభం రాకుండా నష్టమైతే రాదు. గోల్డ్ కొనడం వల్ల మీకు లాభం రాకపోవచ్చు ఓ స్టేజ్లో, నష్టమైతే అస్సలే రాదు. కానీ మీరు బ్యాంక్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ రేట్లో గోల్డ్ కొనడం తప్పది. నీ దగ్గర నికరంగా నీ సేవింగ్ చేసిన డబ్బులు లేకపోతే నీళ్ళు ఉన్న డబ్బుల్ని గోల్డ్ కొనడానికి వాడాలా. పెరిగితే మీ అదృష్టవంతులు, పెరగకపోయినా దురదృష్టవంతులు కాదు. ఎప్పుడైనా పెరుగుతుంది. మనం అనుకున్నప్పుడు పెరగకపోవచ్చు కానీ పెరుగుతుంది. మీరు ఏ రోజైనా నేను మీకు బిస్కెట్ గోల్డ్ ఆర్ 100% 24 క్యారెట్ గోల్డ్ మీరు ఇచ్చింది మీకు 2% లెస్లో మీకు ఇచ్చేస్తాం ఫుల్ వాల్యూ. ఎవరైనా ఇస్తారు, నేనే కాదు. 2% లెస్ ఎవరైనా కానీ 3% 4% మనం ఇవ్వద్దు. ఫైనల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తారు? గోల్డ్ కొనాలి అని అనుకునే వాళ్ళకి ఫర్దర్గా కొంచెమైనా కొనుక్కోండి. ఒక 2 grams 5 grams ఇలా కొనుక్కొని కూడా నిల్వ చేసుకొని కూడా ఎప్పుడు కొన్నా కానీ ప్యూర్ గోల్డ్ కొనండి. ప్యూర్ గోల్డ్ కొనడం వల్ల మీకు ఎప్పుడైనా ఆ గోల్డ్ తీసుకెళ్ళి ఏదైనా షోరూంలో ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వస్తువు, లేదంటే ఏదైనా స్వర్ణకారుడికి వచ్చి మంచి వస్తువులు చేయించుకోవచ్చు. మీకు ఓన్లీ ఆ వేస్టేజ్ పడుతుంది. స్వర్ణకారుడి దగ్గర అయితే 4-5%, షోరూంలో అయితే 10-12% పడుతుంది అనమాట. అయితే కృష్ణారావు గారు, అంటే 72,000 పెరిగి కొనే కంటే కూడా ఇప్పుడు త్వరపడమంటారా? మరి ఇప్పుడు కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు వచ్చిందే ఇంటర్వ్యూకు దాని గురించే. ఇప్పుడు ఎవరైనా మన సోదరిమణుల దగ్గర ఆలోచన ఉండే గోల్డ్ ఆలోచన ఉంటే ఇంకా లేట్ చేయకండి, కొనేయండి, ఇన్స్టెంట్గా కొనేయండి. ఇప్పుడు 65,000 పెద్ద అమౌంట్, ఇంకా వెయిట్ చేయకండి. 72,000 తర్వాత అయ్యో అని ఇంకా పెరిగిన తర్వాత కంటే కూడా ఇప్పుడే కొనుక్కోవడం బెస్ట్. ఎప్పుడైనా అమ్మాయి పెళ్ళి ఉంది ఆ టైంలో కొనడం కంటే ముందే
ఎప్పుడెప్పుడు డబ్బులు ఉంటే అప్పుడప్పుడు కొనేసి బ్యాంక్ లాకర్లు పెట్టుకోండి, ఇంట్లో కూడా పెట్టుకోకండి. అవసరం ఉన్నప్పుడు లాకర్ నుంచి తెచ్చి ఏ గోల్డ్ స్మిత్ కన్నా నుంచి చేయించుకోవచ్చు. మీకు ఫుల్ లేదు, ఏదైనా అవసరానికి ఎక్స్చేంజ్ కూడా డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్. మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గోల్డ్కి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.